బాబు బెంచ్ సర్కిల్ వస్తావా? వస్తాను సార్, 100 రూపాయలు ఇవ్వండి. సరే పోనీ. బాబు ధర్మం చేయండి బాబు. కష్టపడి పని చేసుకోవచ్చుగా, ఇలా ఆడుకోపోతే. లేవేలు. బాబు ఆగు. ఏమయ్యా ఇంత సంపాదిస్తున్నావు, ఓ 10 రూపాయలు అతనికి ధర్మం చేస్తే ఏం పోయింది? ఎందుకు ఇవ్వాలి సార్? వాడి కాళ్ళు చేతులు బాగున్నాయి, మేము కష్టపడుతున్నాం. అందరు కష్టపడతారులే పోనీ. రూపాయలు చిల్లరలేదు సార్. నువ్వు కష్టపడతా అన్నావుగా, వెళ్ళి చిల్లర తీసుకొచ్చి నా 100 రూపాయలు నాకు ఇవ్వు. తమ్ముడు సారీ తమ్ముడు, చిల్లర నా దగ్గర ఉంది. నువ్వు చెప్పిందే కరెక్ట్ తమ్ముడు. కాళ్ళు చేతులు ఉన్నా లేకపోయినా నీలా ఆత్మవిశ్వాసంతో కష్టపడి పని చేసుకోవాలి.